అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కృతజ్ఞతలతో అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేగంగా వెళ్తున్న ఆటోలో కూర్చున్న మధురిమ పరిసరాలను పరిశీలిస్తూ ఉలిక్కిపడింది. ఎదురుగా బస్టాప్లో ఆ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతోంది. అతను బైక్ మీద కూర్చున్నాడు. అరుణ కదూ? అవును, అరుణే, సందేహం లేదు. అతను తమ కాలనీలో ఉండే మోహన్ కృష్ణ. అతను ఆమెకెలా పరిచయమయ్యాడు? ఆలోచిస్తుండగానే ఆటో వారిని దాటేసింది. సరే, ఇంటర్వెల్లో వచ్చి కలుద్దాంలే అనుకుంది మధురిమ. అరే అరుణ, నువ్వేనా? ఉదయం ఆటోలోంచి చూసి నువ్వా కాదా అనుకున్నాను. ఎలా ఉన్నావు? వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చావు? డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఇంటర్వెల్లో అరుణను పలకరించడానికి వచ్చిన మధురిమ ప్రశ్నల వర్షం కురిపించింది. రండాంటీ, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీకు గాయాలన్నీ తగ్గిపోయాయా? ఈ 3 నెలలు బెడ్ రెస్ట్తో విసిగిపోయాననుకోండి. మొత్తానికి మొన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యానంటూ కుర్చీ చూపించింది. మధురిమ కుర్చీను అరుణకు దగ్గరగా లాక్కొని కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది. ఐఎమ్ వెరీ సారీ అరుణ, నా వల్లే నీకు అన్యాయం జరిగింది. ఆ రోజు నువ్వు నా ప్రాణం కాపాడకపోయుంటే నా పిల్లలు, నా భర్త దిక్కులేని వాళ్ళైపోయేవారు. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఇంతకీ డాక్టర్లు ఏమన్నారమ్మా? అడిగింది మధురిమ. ముందుగా ఆలోచించి నేను దూకడంతో నా కాలి మడమ చిట్లిపోవటం, ఆ వెంటనే మీరు దూకేయటంతో ఆ ఆటో వాడి మోసం నుంచి తప్పించుకోగలిగాము. లేదంటే ఆ రోజు మనం ఏమైపోయే వాళ్ళమో తలుచుకుంటే నాకిప్పటికీ వెన్నులో చలి పుడుతోందా ఆంటీ. నువ్వు నా పక్కన లేకపోయినా, నువ్వు ధైర్యం చెయ్యకపోయినా నేను తెగించేదాన్ని కాదు. అసలు వాడు మోసం చేశాడన్న ఆలోచనే నా మెదడును మొద్దుబారేలా చేసింది. కానీ బంగారం లాంటి జీవితం ముందున్నదానివి. నీ కాలు అంది మధురిమ బాధగా. మరో చిన్న ఆపరేషన్ చెయ్యాలన్నారాంటీ. అది జరిగాక మామూలుగా నడుస్తానని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. అంతా భగవంతుడి దయ, నిర్లిప్తంగా అంది అరుణ. మనోధైర్యం కలదానివి నువ్వు. తప్పకుండా మామూలుగా నడవగలుగుతావు. ఈ కథ ఇంకా వినబోయే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలనిపిస్తుంది. అప్పట్లో పెళ్లి చూపులు జరుగుతాయని చెప్పావు, ఏమైనా జరిగాయా? లేదాంటీ, ఆ రోజు పెళ్లి వారందరూ ఇంటికి వచ్చి కూర్చున్నారు. నువ్వు అర్జెంటుగా రా అని నాన్నగారు 10 సార్లు ఫోన్ చేశారు. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఇక ఇప్పట్లో ఆ అవసరం రాదనుకుంటా అంది దిగులుగా. అలా అన్ని ఎవరన్నారు? నీకేం తక్కువని? చక్కగా చదువుకున్నావు, అందం ఉంది, గుణం ఉంది, చక్కని ఉద్యోగం ఉంది. ఇక నీ కాలు సంగతంటావా? అది నువ్వు కోరి తెచ్చుకున్న ఆపద కాదు. నేను నిన్ను కోరేదొక్కటే. ఇప్పటి నీ పరిస్థితిని బట్టి ఎవరు నిన్ను చూసి జాలిపడినా వాళ్ళే నీకు కావలసిన వాళ్ళనుకునే ప్రమాదముంది. అందుచేత తొందరపడి ఎవరికి ఎటువంటి మాట ప్రేమ విషయంలో ఇవ్వద్దంది మధురిమ. చురుగ్గా చూసిందరుణ. ఉదయం తాను మోహన్తో మాట్లాడుతుండగా ఆంటీ కానీ చూసిందా? ఆమె ఆలోచనలకు అడ్డు వస్తూ అంది మధురిమ. అమ్మ అరుణ, ఈవేళ లోకంలో మగవాడు తన అధికారాన్ని, అహంకారాన్ని నిర్లజ్జగా ప్రవర్తిస్తున్నాడు. ఆడవాళ్ళం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అప్రమత్తంగా ఉండబట్టే నీ దయ వల్ల, ధైర్యం వల్ల నేను బతికి బట్టకట్టగలిగాను. ఆత్మస్థైర్యం గలదానివి, సవ్యంగా ఆలోచించగల శక్తి కలదానివి. అందుకే నాకు తోచిన సలహా ఇస్తున్నాను. వస్తానమ్మా. మీ పేరెంట్స్ అంతా బాగున్నారా? అడిగానని చెప్పు. మరి వెళ్ళిరానా? నువ్వు వచ్చావని తెలిసిందిగా. నేను తరచూ వస్తుంటాను. ఆరోగ్యం జాగ్రత్త. వస్తానని చెప్పి బయలుదేరింది మధురిమ. ఆ రోజు అలా అనిందే కానీ మధురిమ మళ్ళీ అరుణని కలవటమే కుదరలేదు. కానీ చాలాసార్లు అరుణని మోహన్ బైక్ మీద దూరంగా చూసింది. మోహన్ మీద కాలనీలో ఎవరికీ మంచి అభిప్రాయం లేదు.
డిగ్రీ పాస్ అయ్యాడు. తల్లిదండ్రులు ఎలా తెచ్చిపెట్టారో కానీ చాలా విలాసవంతంగా కనిపిస్తాడు. స్నేహితులతో అన్ని రకాల ఫంక్షన్లకు హాజరై ఎప్పుడో అర్ధరాత్రి ఇల్లు చేరుతాడు. అతనికి ఇంకా వయసు రాలేదనే అతని తల్లిదండ్రుల అభిప్రాయం. వయసు వస్తే వాడే తెలుసుకుంటాడులే అని సర్ది చెబుతూ ఉంటారు. అతని వల్ల మోసపోయానని, తాను గర్భవతిని కూడా అయ్యానని ఒక అమ్మాయి ఆ మధ్య కాలనీకి వచ్చి కాలనీ కమిటీ సభ్యుల ముందు తన దగ్గరున్న సాక్ష్యాలను చూపింది. అవి తామిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు. గ్రాఫిక్ సహాయంతో అలాంటివి సృష్టించి తనని మోసం చేస్తోందని, ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు అధ్యక్షుడి స్థానంలో గల తన వెనుకున్న డబ్బుకు, హోదాకు ఆశపడి ఆమె తన మీద నేరం మోపుతోందని వాపోయాడు మోహనకృష్ణ. దాంతో ఆమె చెప్పిన అబద్ధాలని తేల్చి కమిటీ వారు ఆమెను మందలించి పంపేశారు. ఆ తర్వాత వారం రోజులకు ఆమె ట్యాంక్ బండ్లో శవమై తేలింది. ఆ తర్వాత తెలిసింది ఆమె తన కొలీగ్ చెల్లెలు గంగా భవానీ అని. నిజంగా అతను ఆమెను గర్భవతిని చేసి మోసం చేశాడని, అభం శుభం తెలియని ఆడపిల్లలకు ఆశలు కల్పించి మోజు తీర్చుకొని ఆమె ఆత్మహత్యలా చేసుకునేలా ప్రేరేపించిన వాడిని ఏం చేసినా పాపం లేదని తన భర్త శివరాంతో అంటే, డబ్బున్న వాళ్లతోటి పరపతి ఉన్న వాళ్లతో ఢీకొనడం కోరి తలబద్దలు కొట్టుకోవటమే అవుతుంది. ఆ సంగతి మర్చిపో, దేవుడే అతన్ని శిక్షిస్తాడు అని తేల్చిపారేశాడు. అసలు సుమారు 4 నెలల క్రితం జరిగిన ఆ సంఘటనకు తానెంతగా భయపడిపోయిందో. ఆ రోజు ప్రైవేట్ క్లాస్ తీసుకోవటం చాలా లేట్ అయిపోయింది. కాలనీలోకి వెళ్ళే బస్సు వెళ్ళిపోయింది. ఎలాగా అనుకుంటూ అరుణ అదే బస్టాప్లో నిరీక్షిస్తోంది. అంతకుముందు ఆమె ఎవరో తనకు తెలియదు. రాత్రి 8 దాటడంతో బస్టాప్లో తామిద్దరే ఉన్నారు. అరుణ వచ్చి తనను పరిచయం చేసుకొనంది. ఆంటీ, మీరెంతవరకు వెళ్ళాలి అని అడిగింది. చెప్పింది తాను. అరే, మీ ఇల్లు కాలనీలో మొదట, మా ఇల్లు కాలనీలో ఆ చివర. అయితేనేం, ఇద్దరం ఉన్నాంగా, ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది అంది తాను. 2-3 ఆటోలు ఖాళీగా ఉన్నా ఆపలేదు. 4వ ఆటో ముందుకు వెళ్ళి వెనక్కు వచ్చి ఆగింది. ఎక్కడికి మేడం అని అడిగాడు ఆటో డ్రైవర్. ముద్దుగా వచ్చిన అతని మాట కంగారులో ఉన్న తామిద్దరూ సరిగా వినలేదు. ముందు తాను ఎక్కి అరుణ ఎక్కిన తర్వాత తమ కాలనీ పేరు చెప్పింది. ఆటో రివ్వున వెళ్తోంది. కబుర్లలో పడి తాను గమనించలేదు. ఆటో తమ కాలనీ వైపు కాకుండా చిన్న చిన్న గుట్టలు, తుప్పలు ఉన్న వైపు వెళ్తోంది. ఒరేయ్ దుర్మార్గుడా, ఆపరా, ఆపుతావా చంపేయమంటావా? ఉద్రేకంతో అరిచింది తాను. వాడు వికట్టహాసంగా నవ్వాడు. అరుణ, కంగారు పడకన్నాంటి, ఎదురుగా కార్లు కానీ ఆటోలు కానీ వస్తున్నాయేమో గమనించండి మెల్లిగా తన చెవిలో. అలా 1కి 10 సార్లు ధైర్యం చెబుతూనే ఉంది. 5 నిమిషాల తర్వాత 2 కార్లు వస్తున్నట్లు కాంతి దగ్గరగా కనిపించింది. ఆంటీ, సరిగా ఆ కారు నడుపుతున్న వారి దృష్టి మన మీద పడేలా అరుస్తూ నా వెనకాలే దూకేయండి, ఏమీ ఆలోచించవద్దంటూ వేగంగా వెళ్తున్న ఆటోలోంచి అరుణని తనను లాగుతూ దూకేసింది. ఆమె కాలు మొయిల రాయికి తగిలి కెవ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయింది. ఆమె లాగిన అదురుతో తాను రోడ్డు మీద పడిపోయింది. ముందు వస్తున్న 2 కార్లలో ఒకటి ఆగకుండా వెళ్ళిపోయింది. 2వ కారు జరిగిన ప్రమాదాన్ని చూస్తూనే సడన్గా ఆగిపోయింది. అంతే, తాను అరక్షణం ఆలోచించలేదు. తక్షణం లేచి వెళ్ళి వారిని ప్రాధేయపడింది. అందులోంచి దిగిన కుటుంబం తమను ఎక్కించుకొని హాస్పిటల్లో చేర్చారు. తనకు మోచేతులకు, మోకాళ్లకు బలమైన దెబ్బలే తగిలాయి. అరుణకు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. తనను మరునాడు డిశ్చార్జ్ చేశారు. అరుణ కాలికి ఆపరేషన్ చేసి సిమెంట్ పూత పోశారు. రోజు తాను 2 పూటలా వెళ్ళి చూసొచ్చేది. అయ్యో ఎందుకమ్మా అనేవారు అరుణ తల్లిదండ్రులు. 1 వారం తర్వాత వరకు అరుణకు పని ఒత్తిడి వల్ల మళ్ళీ కలవలేకపోయింది. ఇంతకు తాను పనిచేసే పాఠశాలకు అటు దగ్గరలో ప్రైవేట్ కంపెనీలో తాను పర్సనల్ ఆఫీసర్.
తన బంధువులు వైజాగ్ కేజీహెచ్లో ఉండటంతో అరుణను వాళ్ళ తల్లిదండ్రులు అక్కడకు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఇదే తనను చూడటం కలవటం మొదటిసారి. పని చేసుకుంటూ ఆలోచిస్తున్న మధురిమ గుమ్మలో అలికిడి కావటంతో అటు చూసింది. ఎదురుగా అరుణ. వాట్ ఏ సర్ప్రైజ్! ఎవరి గురించైతే తలుచుకుంటున్నామో వారే ఎదురుగా ప్రత్యక్షమైనప్పుడు మనం కలలో ఉన్నామో నిజంలో బతుకుతున్నామో అర్థం కాదు కదా అంది మధురిమ కూడా. వాట్ బ్యూటిఫుల్ కొటేషన్! చాలా బాగా చెప్పారా అంటే. నిజంగా నా గురించి ఆలోచిస్తున్నారా? ఎందుకు, ఏమిటి అని అడిగింది. నీ మీదొట్టు, నమ్ముతావా? 2 నిమిషాల్లో పాలు వెచ్చబెట్టి నెస్కేఫ్ కలిపి అరుణకి ఇచ్చి తాను తీసుకుని హాల్లో సోఫాలో అరుణ పక్క కూర్చుంటూ అడిగింది మధురిమ. ఎంత అదృష్టం నువ్వు మా ఇంటికి రావటం. చెప్పు, ఎలా సహాయపడగలను నీకు? ఆప్యాయంగా ఆతృతగా అడిగిన మధురిమ కళ్ళల్లోకి సూటిగా చూడలేక ఆమె భుజం మీద తలవాల్చి అడిగిందరుణ. ఈ విషయంలో మీరే సాయం చెయ్యగలరా ఆంటీ? నేను మీ పెద్ద కూతురు అనుకున్నారన్న చనువుతో మీ ముందు నా సమస్య ఉంచుతున్నాను. పూర్తిగా విని ఏం చెయ్యమంటారో చెప్పండి. తప్పకుండానమ్మా. నీకు ఎలా సాయం చెయ్యగలనా అని సదా కృతజ్ఞతతో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నీ సమస్య నీది కాదు, నా కుటుంబ సమస్యగా భావిస్తాను ఆంటీ అంటూ మధురిమను గట్టిగా కౌగిలించుకుంది అరుణ. మోహన్ కృష్ణ అని మన కాలనీ అబ్బాయే, మీకు తెలిసే ఉంటుంది కదా అని అంది. ఓ తెలుసు, ఏంటి విషయం అని అడిగింది. తాను నన్ను ప్రేమిస్తున్నాడని ఒకటే వెంటపడుతున్నారు. ఇలాంటి ఖాళీ అవతారంతో ఉన్న నన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవరొస్తారు? అందుకని అతన్ని వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను. అతనికి మాట ఇచ్చావా? లేదు. అతనితో నీకు పరిచయం ఎలా అయ్యింది? ఈ యాక్సిడెంట్ అయ్యి మీరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక తన పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లో రోగులకు పళ్ళు రొట్టెలు ఇచ్చే కార్యక్రమానికి వచ్చి నన్ను చూశాడు. నాన్నగారిని అమ్మని బాగా మెప్పించాడు. వాళ్ళొప్పుకున్నట్లే నాకు నన్ను ప్రేమించే మనసు కావాలి. అతను నన్ను ప్రేమిస్తున్నాడా, జాలిపడుతున్నాడా, అది ఎలా తెలుసుకోవాలన్నదే నా సమస్య. అంతేనా? సరే, అతను నువ్వు కలిసి తీయించుకున్న ఫోటో ఏదైనా ఉందా? లేదాంటీ, నావి సింగిల్గా తాను చాలా ఫోటోలు తీశాడు. మనమిద్దరం కలిసి తీయించుకుందామా అంటే ఆ రోజులన్నీ ముందున్నాయనేవాడు. సరే, నీకు నా మీద పరిపూర్ణమైన నమ్మకముందా? ఉందాంటీ. మీరేనా ఆ మాట అంటున్నది? అందుకోసమే కాదమ్మా, యాక్సిడెంట్ తర్వాత నీ మనోధైర్యం లెవెల్ని తెలుసుకోవడం కోసం అడిగానంతే. సరిగ్గా వారం రోజుల తర్వాత నువ్వు వస్తే నీ సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తాను. సరేనా? సరిగ్గా వారం తర్వాత అదే రోజు అదే సమయానికి అరుణ రానే వచ్చింది. అరుణ చేతిలో 2 ఉత్తరాలు పెట్టింది మధురిమ. చూడమ్మా అరుణ, ఇవి ఉత్తరాలు కావు. నీ జీవితాన్ని ఎటువైపు మలుచుకోవాలో నిర్ణయం తీసుకునే అస్త్రాలు. చదివి ఆలోచించి నిర్ణయం తీసుకో. నేనీలోగా టిఫిన్ తయారు చేస్తాను. సరే ఆంటీ అని అరుణ సోఫాలో కూలబడింది ఉత్తరాలతో. ముందుగా ఎడమ చేతిలో ఉత్తరం విప్పింది అరుణ. అందులో ఇలా ఉంది. అక్కయ్య, నాన్నగారు పోయాక ఇంటికి పెద్దదానివైనందుకు బాధ్యత వహించి అమ్మను మరిపించి అమ్మవయ్యావు. చక్కని చదువు చెప్పించి నా జీవితానికి చక్కని మార్గదర్శి అయ్యావు. నువ్వు చెప్పిన అరుణను నేను హాస్పిటల్కి వెళ్ళి చూశాను. కుందనం బొమ్మలా ఉంది. ఆ అమ్మాయి గుణగణాలు నీ ద్వారా విన్నాక ఆ అమ్మాయిని చేసుకునే అదృష్టమా అనిపించింది. ఎందుకంటే నేను చూసిన 2 సందర్భాల్లో ఆమె పక్క మీద కూర్చొని నుదుటి మీద చెయ్యి వేసి చనువుగా మాట్లాడుతున్న మరో వ్యక్తిని చూశాను. ఏది ఏమైనా ఆమెను నా భార్యగా నిర్ణయించిన నీ నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నాను. అయితే ఆ అమ్మాయికి అంగీకారం అయితే నువ్వు ఆశీర్వదిస్తే ఈ ప్రపంచంలో నన్ను మించి ఆనందించేవాడు మరెవ్వడూ ఉండడు.
నేను శనివారం సెలవు పెట్టి వస్తున్నాను. సదా నీ ఆశీస్సులు కోరే నీ చిన్న తమ్ముడు శ్రీహర్ష. చిత్తరువులా నిలబడిపోయిన అరుణ ఆ ఉత్తరం 3 సార్లు చదివింది. ఆమె అంతరంగంలో అల్లకల్లోలం మొదలయ్యింది. ఆమె రెండో ఉత్తరం విప్పింది. అందులో ఇలా ఉంది: అక్క, అనాదిగా సమాజంలో నమ్మిన ఆడదాన్ని మగాడు దారుణంగా మోసం చేస్తున్నారు. నేను మోహన్ కృష్ణ అనే అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఒక మారుమూల పల్లెలో ప్రాథమిక పాఠశాల స్కూల్ టీచర్గా పనిచేస్తున్న నాకు అతను ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడిగా పరిచయమయ్యాడు. పాఠశాలలో బీద పిల్లలందరికీ యూనిఫామ్, పుస్తకాలు, పలకలు పంచిపెట్టాడు. అంత చిన్న వయసులో అతని ఆదర్శానికి నేను ముగ్ధురాలినైపోయాను. ప్రత్యేక అభినందనలు తెలిపాను. అప్పటి నుంచి తరచూ పాఠశాలకు వచ్చేవాడతను. నాతో పరిచయం పెంచుకున్నాడు. నేను నెమ్మదిగా అతని ప్రేమలో పడ్డాను. కలిసి ఎన్నో ఫోటోలు తీయించుకున్నాం. చివరికి అతను ఎక్కడికి రమ్మన్నా ఒంటరిగా ధైర్యంగా వెళ్ళేంతగా నన్ను ఆకర్షించారు. ఒకానొక సమయంలో అతను ప్రొసీడ్ అయ్యాడు. నేను అంగీకరించాను. ఫలితంగా నేను గర్భవతినయ్యాను. ఆ తర్వాత అతను కనిపించలేదు. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని తేలాక అటో ఇటో తేల్చుకుందామని అతని ఇంటికి వెళ్ళాను. నా దగ్గర సాక్ష్యాధారాలన్నీ గ్రాఫిక్స్ ద్వారా సృష్టించినవని, తనకేం పాపం తెలియదని బొంకాడు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ సాక్షిగా ఇతను నన్ను మోసం చేశాడని ఎలుగెత్తి అరిచాను. ఈ విషయంలో నాదే తప్పు కాబట్టి నా తప్పుకు నేనే బలవుతున్నాను. సెలవు. ఇట్లు నీ చెల్లెలు కాని చెల్లెలు గంగా భవాని అని ఆ ఉత్తరంలో రాసుంది. అరుణ కళ్ళు వర్షించే శ్రావణ మేఘాలయ్యాయి. ఎప్పుడు వచ్చి వెనక నిలబడిందో మధురిమ అంది. నువ్వు చదివిన ఉత్తరాలలో ఒకటి నువ్వు ఊహించలేని నిజం, రెండవది నమ్మలేని వాస్తవం. ఆంటీ, ఇది నిజమా అంది గంగా భవాని ఉత్తరం చూపిస్తూ. అవునమ్మా, ముందు కళ్ళు తుడుచుకో. మోహనకృష్ణ రూపానికి మొహానుడు, చేతులకి మోసగాడని నాకు చాలా రోజుల క్రితమే తెలుసు. అతనితో నిన్ను చాలాసార్లు చూసినా నేనేమీ చెయ్యలేని పరిస్థితి. అది అతని పట్ల నీ అభిమానం కావచ్చు. నీది గంగా భవానీ లాంటి మనస్తత్వము అయితే ఎప్పుడో లొంగిపోయుండేదానివి. నీ మనోధైర్యమే నిన్ను ఆలోచింపచేసి నిర్ణయం తీసుకోలేని స్థితిలో నా దగ్గరికి వచ్చేలా చేసింది. తాను చేసే స్నేహానికి సాక్ష్యం కూడా దొరకనీయని తెలివితేటలతనివి. ఆ అమ్మాయి నా కొలీగ్ చెల్లెలు. తననడిగి నేను ఈ ఉత్తరం తీసుకున్నాను. నా కళ్ళు తెరిపించారాంటి. నేనేమీ ఆవేశపడకుండా అతను ఇక ఏనాడు నా జోలికి రాకుండా గుణపాఠం చెబుతాను. నన్ను నమ్మండి. అలాగే ఇక నా తమ్ముడి సంగతి. శ్రీహర్ష నా ఆఖరి తమ్ముడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో టెక్నికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. నువ్వు వైజాగ్లో ఉన్నప్పుడు నిన్ను ప్రపోజ్ చేసి చూసి రమ్మంది నేనే. నాకు నువ్వు చేసిన సాయానికి నేను నీకు ఏ సాయం చెయ్యగలనని ఆలోచించాను. నిన్ను బయటికి పోనివ్వడం నాకు ఇష్టం లేదు. నీకు అభ్యంతరం లేకుంటే మీ పేరెంట్స్తో మాట్లాడతాను అంది మధురిమ ఆంటీ. సాటి మనిషిగా మీకు ధైర్యం చెప్పిన కృతజ్ఞతకే నన్ను మీరు ఇంతగా ఆదర్శిస్తున్నారు. మీ కుటుంబంలో నాకు ఒక స్థానం కల్పిస్తానంటే అంతకన్నా అదృష్టమా? మీకు, మీ కుటుంబానికి సదా కృతజ్ఞురాలనవుతాను. వంగి మధురిమ పాదాలను తాకుతూ, ఇదంతా మనం వదినా మరదలమయ్యాకే, సరేనా? నా గులాబ్ జామ్తో నోరు తీపి చేసుకో అంటూ అరుణ నోటికి అందించింది. ఆ గులాబ్ జామ్ లాగే మన బంధం కొనసాగాలి అంది మధురిమ. బదులుగా ఆప్యాయంగా కౌగిలించుకొని నేనెంత అదృష్టవంతురాలనాంటి అంది అరుణ కృతజ్ఞత నిండిన హృదయంతో. ఇలా వారు కలుసుకొని వారి జీవితంలో ముందుకు సాగారు. ఇంత మంచి కథను మనకు అందించిన కొత్తపల్లి ఉదయ్ బాబు గారికి ధన్యవాదాలు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.